అవునా కదా? ప్రతి మనిషి కూడా చూస్తాడు. అయితే ఆత్మ సంబంధమైన వ్యక్తి దృష్టికి, భౌతిక సంబంధమైన వ్యక్తి దృష్టికి తేడా ఖచ్చితంగా ఉండాలి. అంటే ఇద్దరు వ్యక్తులు ఒకే పరిస్థితి గుండా వెళ్తున్నప్పటికీ కూడా ఆత్మ సంబంధమైన వ్యక్తి అయితే ఒక రకంగా ఆలోచిస్తాడు, భౌతిక సంబంధమైన వ్యక్తి అయితే ఒక రకంగా ఆలోచిస్తాడు. ఇప్పుడు మనం ఒకప్పుడు లోకానుసారమైన వ్యక్తులం కాబట్టి మన ఆలోచనలు, మన దృష్టి ఎలా ఉందంటే లోకానుసారంగా ఉంది. కానీ ఇప్పుడు ఆత్మానుసారమైన వ్యక్తులుగా మార్చబడ్డాం. యేసు ప్రభు నమ్ముకున్నాం, బాప్తిసం పొందాం, పరిశుద్ధాత్మను పొందుకున్నాం. యేసు ప్రభుని అంగీకరించిన మనలో పరిశుద్ధాత్ముడు అన్నాడు. ఇప్పుడు మనం ఎవరమయ్యాము? ఒకప్పుడు మనం శరీర సంబంధం, శరీరాన్ని అనుసరించి నడిచాం, శరీర సంబంధం చూసి బ్రతికాం. కానీ ఇప్పుడు ఆత్మానుసారమైన వ్యక్తులు, దేవుడిని ఎరిగిన వ్యక్తులు, దేవుడి చేత ఎరగబడిన వ్యక్తులు. ఇప్పుడు మనం ఎలా బ్రతకాలి? దూరదృష్టితో బతకాలా? భవిష్యత్తును చింతిస్తా బతకాలా? ప్రస్తుతాన్ని చూసి బతకాలా? ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడూ కూడా ఆత్మ సంబంధమైన వ్యక్తి ప్రస్తుతాన్ని చూసి ఎప్పుడు బతకడం. మనం చూడవలసిన ఒక కోణం ఉంది, అదే ఆత్మ సంబంధమైన కోణం. ఏ కోణం? ప్రతి సమస్యను, ప్రతి విధానాన్ని మనం ఎలా చూస్తామంటే భౌతిక నేత్రాలతో ఎలా చూస్తాం. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి చెప్తున్నానండి, ఒక వ్యక్తి తాగుతున్నాడు, మీ ఇంట్లో మారు మనసులైన వ్యక్తి తాగుతున్నప్పుడు మీరు శరీరానుసారమైన వ్యక్తులు అయితే ఏం చేస్తారు తెలుసా? వీడు తాగు వస్తున్నాడు, అలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఆ వ్యక్తి మీద మీ టార్గెట్ పెట్టి ఆ వ్యక్తిని దూరం చేసుకోవడం, లేదా ఆ వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడటము, ఆ వ్యక్తిని మనం గొడవలు పెట్టుకుని లేదా ఇంకా దూరం చేసుకోవడం చేస్తాం. ఏం చేస్తాం? అంతనే కదా? ఇప్పుడు ఒక వ్యక్తి నీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడంటే నువ్వు శరీరానుసారమైన వ్యక్తి అయితే ఏం చేస్తావు తెలుసా? శరీర సంబంధమైన నేత్రాలతో మాత్రమే వస్తావు. ఎందుకో తెలుసా? ఈ లోకంలో జరిగే ప్రతి దానికి శరీర సంబంధమైన నేత్రాలతో చూస్తే ఎంత మాత్రం కూడా మనం కొన్నిసార్లు మంచి జడ్జిమెంట్ ఇవ్వలేము. ఎలా? కొంతమంది ఉంటారు, హాస్పిటల్కి వెళ్తారు, ఇక్కడ ఇంక ఒంట్లో రోగం ఉంటది, కానీ హాస్పిటల్కి వెళ్తే ఏం రాదు, రిపోర్ట్లో ఏమీ లేదని వస్తుంది. అన్ని రిపోర్ట్లు, అన్ని స్కానింగ్లు చూసినా సరే ఏమీ లేదంటారు, కానీ ఇక్కడ రోగం ఉంటుందా ఉండదా? ఉంటది. ఎలా ఉంటది? ఎలా ఉంటదంటే అది శరీర సంబంధమైన నేత్రాలకు కనపడదు. అట్లా అని చెప్పి ప్రతిదీ దెయ్యపోతాం అని అంటే అదొక అజ్ఞానం. దెయ్యాల భూతాలు ఉన్నాయి, ఏమంటలా నేను, కానీ ప్రతిదీ అదే అంటే అజ్ఞానం. ఎందుకు ఈ విషయాలను చెప్తున్నానంటే ఆత్మ సంబంధమైన మనము ప్రతి విషయంలో ఆత్మ సంబంధ వ్యక్తుల్లాగా చూడడం ప్రారంభించాలి. చెప్పండి ఒకసారి. నేను ఆత్మ సంబంధమైన వ్యక్తిగా చూడడం ప్రారంభించాలి. ఎప్పటికీ కూడా మనం ఆత్మ సంబంధ వ్యక్తులుగా చూడకపోతే దైవ చిత్తాన్ని మనం జరిగించలేము. ఎప్పుడు కూడా ఆత్మ సంబంధ వ్యక్తిగా చూడకపోతే కొన్నిసార్లు మనం భౌతిక సంబంధంగా కూడా నష్టపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. మీకు ఒక విషయం చెప్తానండి, దేవుని కార్యాలను కూడా మన జీవితాల్లో కొన్నిసార్లు శరీర సంబంధమైన ఆలోచనలతో చూస్తే కోల్పోతాం. దేవుడు చేయాలనుకునే కూడా మన ద్వారా జరగవు. ఇంకో విషయం చెప్పనా, కొన్నిసార్లు దేవుడికి వ్యతిరేకంగా మారిపోతాం మనం. ఎందుకో చెప్పనా, భౌతిక సంబంధమైన నేత్రాలతో చూస్తే శరీరం మిమ్మల్ని ప్రేరేపిస్తా ఉన్నది. ఆత్మ సంబంధమైన నేత్రాలతో చూస్తే ఆత్మ సంబంధమైన వ్యక్తి ఎప్పుడూ కూడా దేవుని యొక్క సామర్థ్యాన్ని చూస్తాడు. ఏం చూస్తాడు? ఇప్పుడు మీకు ఇంకా అర్థం కావాలని డీప్గా చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు వాగ్దానం చేశాడు, ఐగుప్తు దేశంలో తీసుకొచ్చాడు. ఏం వాగ్దానం చేశాడు? మీకు కనాను ఇస్తానని వాగ్దానం చేశాడు. అసలు ఈ కనాను వాగ్దానం ఎక్కడిచ్చాడు దేవుడు? అబ్రహాం దగ్గర ఇచ్చాడు. అబ్రహాంకి ఇచ్చి అబ్రహాముని పిలిచాడు. అయితే అబ్రహాముని పిలిచిన తర్వాత దారిలో ఎన్నో అద్భుతాలు చేసుకుంటా దేవుడు కనాను దేశం దగ్గర దాకా తీసుకొచ్చాడు. ఎక్కడ దాకా తీసుకొచ్చాడు? ఇప్పుడు కనాను దేశం దగ్గర వచ్చి దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు? ఇవ్వడానికా, వదిలేడానికా? దారిలో ఎన్ని అద్భుతాలు జరిగింది తెలుసా? ఎన్ని జరిగినాయి? ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు చేత ఫరోని. మీకు విషయం చెప్పిన 10 తెగుళ్ళు కూడా ఫరో యొక్క 10 దేవతలు, 10 దేవుళ్ళు. ప్రకృతిని పూజించేవాడు ఎవరో, సముద్రాన్ని పూజించేవాడు ఎవరో ఫరో. ప్రకృతిని శాసించాడు దేవుడు. ఫరో యొక్క దేవతలకు తీర్పు తీర్చడానికి వాక్యం ఉంది. అంటే నీ దేవి దేవతల నాకన్నా శక్తివంతమైన కావు అని దేవుడు నిరూపించాడు ఫరో ద్వారా. ఇశ్రాయేలు ప్రజలు దేవుని కార్యాలు చూశారు. తర్వాత ఏమైంది చెప్పనా? ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు దేవుడు? ప్రపంచంలో ఎవరన్నా ఎర్ర సముద్రాన్ని పాలు చేయగలరా?
ఆ సముద్రాన్ని కదండి పిల్ల కాలను పాయ చేయగలరా? నీళ్ల మీద నడవగలరా? ఏ చరిత్రలో కూడా సముద్రాన్ని పాయ చేసినట్లేదు. కేవలం బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక మనిషి ద్వారా చేయించాడు కార్యం. అది ఎర్ర సముద్రం పాయం చేయడు. చాలా మంది అనొచ్చు ఎర్ర సముద్రం పాయం చేసిన ఆధారాలు ఉన్నాయి, చూసేవారొచ్చు. ఎప్పుడప్పుడు ఆధారాలు ఉన్నాయి ఎర్ర సముద్రం కింద. బైబిల్ అనేది ఏమి తెలుసా? చారిత్రాత్మక సత్యం. బైబిల్ పెట్టకథ కాదు వినిపోవడానికి. బైబిల్లో దేవుడు పెట్టకథలో ఉన్నాడు కాదు. బైబిల్లో దేవుడు ఎవరు తెలుసా? జీవం కలిగిన దేవాధిపతి. ఎవరు? అలాంటి కార్యాలను చూపించాడు. తర్వాత మానవుని మధురంగా మార్చాడు. ఎడారిలో మన్నాతో పోషించాడు. మాంసం కావాలంటే మాంసం పెట్టాడు. ఏం కావాలంటే ఇచ్చాడు. ఇచ్చాడు ఎవరదా? మీకు విషయం చెప్పనా? ఆహారం పెట్టాడు, కూరలు ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు. అంటే 10 మంది 20 మంది ఉంటే ఏమన్నా వేసి, అవునా? 10 మందికి 20 మందికి భోజనం ఎంత కావాలి? మహా అయితే ఒక 2-3 కేజీలు కావాలి రైస్. కూర అయితే ఒక 2 కేజీలు లేదా కేజీ ఉంటే సరిపోద్ది. ఇప్పుడు ఇంచుమించుగా 10 లక్షల మంది కంటే పై ఉన్నారు. 10 లక్షల కారుబలం. ఎన్ని లక్షలు? కొన్ని లక్షల మంది ప్రజలు. అన్ని లక్షల మంది ప్రజలకు ఆహారం పెట్టాలని ఎంత కావాలా? మోయి అంటాడు దేవుడితో విచిత్రంగా, వీళ్ళకి మాంసం పెట్టమంటే, అయ్యా సముద్రంలో అన్ని తీసుకొచ్చిన అక్కడ తీసుకొచ్చి వీళ్ళకి ఆడ పెడతాను ఆయన అంటాడు. అంటే ఎంతమంది ప్రజలు ఉన్నారు. అయితే దేవుడు వారిని పోషించాడు. ఇంకా విషయం చెప్పనా? వీళ్ళకన్నా బలమైన శత్రువులు ఎదురుగా వస్తే వీళ్ళకన్నా బలమైన శత్రువుని ఏం చేశాడు? దేవుడు వీళ్ళ పక్షా నుండి జయించాడు. కానీ ఎంత దౌర్భాగ్యకరమైన విషయం చూడండి, కనాను దేశం వెళ్ళి వేగు చూడడానికి వెళ్తారు. వెళ్ళి ఏం చేస్తారు తెలుసా? కనాను దేశాన్ని పొగుడుతారు. ఏం పొగుడుతారు? ఏం పొగుడుతారు చెప్పనా? చూద్దాం. చెప్పడం ఎందుకు? సంఖ్యాకాండం 13:32 నేను చదువుతాను అండి. మరియు వారు తాము సంచరించి చూసిన దేశంలో గురించి ఇశ్రాయేలుతో చట్ట సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తమ నివాసులను భక్షించే దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి. మా దృష్టికి మేము విడుదల వలె నుండిమి, వారి దృష్టికి అట్లే. ఇప్పుడు నిజంగానే వీళ్ళు కనాను దేశం వెళ్ళారు, చూశారు. చూసినట్టే చెప్పారు. అక్కడ నెఫీలీలు ఉన్నారా లేదా? అనాకు వంశం వాళ్ళు ఉన్నారా లేదా? బలమైన వ్యక్తులు వీళ్ళకన్నా ఉన్నారా లేదా? అంటే ఖచ్చితంగా ఉన్నారు. అయితే దేవుడు వాక్యం చెప్తుంది వారి చట్ట సమాచారం చెప్పారంట. ఏ సమాచారం చెప్పారు? ఎందుకు చట్ట సమాచారం చెప్పారంటే, ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా చూడవలసిన నేత్రాలు కలిగిన వీరు శరీర సంబంధమైన నేత్రాలతో చూశారు. ఇప్పుడు వాడి పెద్దవాళ్ళే కరెక్టే, వాళ్ళ ఆచారం వారి కరెక్టే. మరి మన దేవుడు పెద్దవాడా కాదా? మీకు విషయం చెప్పనా? ఆ యేసు ప్రభు సంబంధించిన కొన్ని సినిమాలు ఉంటాయి కదా, దాంట్లో బిడ్డలు కట్ చేసుకొని పాటలు పెడితే చూడబుద్దాం తీసేయాలనిపించింది. వెంటనే తీసేస్తాం దాన్ని. ఒకవేళ యేసు ప్రభు క్యారెక్టర్ వేసుకున్న వ్యక్తి వస్తే. ఎందుకు చెప్తానంటే, బైబుల్ చదివినాక వాక్యం జరిగిన తర్వాత దేవుని పోలికలు తెలిసిన తర్వాత ఈ మనుషులు కనుక యేసు ప్రభు క్యారెక్టర్ ఇస్తే చీపుగా కనపడుతున్నారు. ఎందుకో చెప్తానండి, మన దేవుడు ఎవరు తెలుసా? ఆయనకి ఆకాశము సింహాసనం అంట. ఆకాశం ఎంత ఉంది? మనసు ఎంత ఉంది? అర్చ ఎంత ఉందా? ఆకాశం ఎంత ఉంది? పులిసేరు తోని కావడన్నా ఎవడో కావాలా అంత ఉంది. భూమి ఆయన పానం మీద అంట. అంటే ఆకాశంలో కూర్చుని కాలు కింద పెడితే భూమి మీద వస్తాయి అంట. అంటే ఆయన కాలు ఎంత ఉంది? మీకు విషయం చెప్పిన ఇష్టాలు వందలు ఏమో తెలుసా? తుక్కిటలో జలమున పోసాడంట ఆయన. ఏం చేశాడు? తుక్కిట్లో కాదు, కుడిసిలో. కుడిసిలి అంటే చెప్పండి. కుడిసిలి అంటే ఏంటి? సరే, దోశలు అంటే ఏంటి? దోశలు ఏంటి? దోశల్లో సగం కుడిసిలి అంటారు. అంటే సముద్రం ఎంత ఉంది? ఆ సముద్రాన్ని అంటే దేవుడు చేతికి పోసాడంట. చూడండి, అప్పుడు దేవుడు చెయ్యాలనుకున్నారా? తర్వాత చూడండి, పర్వతాలను త్రాసులోకి వచ్చాడంట. దేనిలోకి వచ్చాడు అంటే ఆయన అంటున్నారా? అంటే దేవుని వర్ణన ఎంత గొప్పగా ఉంది అంటే, అంత ఉన్నతమైన దేవుడిని పట్టుకుని వీళ్ళేంటంటే తెలుసా? తగ్గిస్తున్నారు. చాలా సార్లు నీ సమస్యల గురించి నువ్వు ఉన్నతంగా ఆలోచిస్తే, చాలా సార్లు నీ పరిస్థితుల గురించి నువ్వు ఉన్నతంగా ఆలోచించి కృంగిపోతే జరిగేది తెలుసా? నువ్వు దేవుని శక్తి సామర్థ్యాన్ని తక్కువ చేస్తున్నావు. ఏం తక్కువ చేస్తున్నావు?
దేవుడి సామర్థ్యాలను తక్కువ చేస్తున్నావు కాబట్టి చాలా సార్లు దేవుడి కార్యాలను కోల్పోతున్నావు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దేవుడు మన నుంచి కోరుకున్నది తెలుసా? ఆయన సామర్థ్యాన్ని ఎదిగిన వ్యక్తులుగా మీరు బ్రతకాలి, మాట్లాడాలి, ఆలోచించాలి. ఏం చేయాలా? మీ ఆలోచనలో కూడా ఇది చేయలేదేమో, ఇది జరగదేమో, ఇది ఎలా ఇద్దాము, ఇది అట్లా ఇద్దాము రాకూడదు. ఎందుకో తెలుసా? మీరు కలిగి ఉన్న దేవుడికి సామర్థ్యం ఉంది, మీకు లేదు. నిజమే, వాళ్ళతో పోలిస్తే బెడతలు లాంటి వాళ్ళే. దావీదు కూడా వాడితో పోలిస్తే నెఫీలు జాతికి సంబంధించిన వాడే గొలియాతు కూడా. ఎవరు? అభిషేకం పొందాడు. ఎవరు? సౌలు. సౌలు మీద అభిషేకం ఉందా లేదా? దావీదు మీద అభిషేకం ఉందా లేదా? కానీ సౌలు వాడిని చూసి ఎందుకు భయపడతాడు? దావీదు వాడిని చూసి ఎందుకు భయపడా? ఇంకో విషయం చెప్పిన, సౌలుకి యుద్ధం చేసిన ప్రావీణ్యత ఉంది, సౌలుకి రాజ్యాన్ని కట్టుకునే రాజుగా ఉన్న అధికారం ఉంది. కానీ దావీదుకి ఏమీ లేదు, గొర్రెలు కాసుకునే వ్యక్తి. కారణం ఏంటో తెలుసా? తన మీద ఉన్న అభిషేకాన్ని కోల్పోయాడు సౌలు. అందుకే సౌలుకి ఉన్నతంగా కనపడ్డాడు. ఎవరో? ఇప్పుడు నేను విషయం చెప్పిన, మీలో ఎవరైనా మీ సమస్యలను అధికం చేసి ఆలోచిస్తుంటే, మీ సమస్యలు అధికం చేసి మాట్లాడుతుంటే, దేవుడి శక్తిని ఎరగకుండా మాట్లాడుతుంటే మీరు అభిషేకించబడిన వ్యక్తులు కాదు. ఒకప్పుడున్న విశ్వాసం ఈ రోజు లేకపోతే, ఒకప్పుడు చూసిన దృష్టి ఈ రోజు మారిపోతే, మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరో తెలుసా? అభిషేకాన్ని కోల్పోయిన వ్యక్తులు, దేవుని ప్రభావాన్ని కోల్పోయిన వ్యక్తులు. దేవుని ప్రభావాన్ని కోల్పోయిన వ్యక్తులే సమస్యలు చూసి భయపడతారు, పరిస్థితులు చూసి భయపడతారు. అలా నువ్వు భయపడతావు, నువ్వు ఎవరు? ఇప్పుడు అభిషేకం ఉందా? నీలో ఉన్న అభిషేకం ఏం చేస్తుంది తెలుసా? ఏ సమస్యనైనా జయించడానికి సామర్థ్యం ఇస్తుంది. ఏమిస్తుంది? అందుకే ఇశ్రాయేలు ప్రజలు తెలిసి దేవుడు శక్తి చేత కాదు, బలం చేత కాదు, కేవలం ఇది దేని ద్వారా జరిగింది? దేని ద్వారా జరిగిందన్నాడు? నా ఆత్మ ద్వారా జరిగింది అన్నాడు. పాట కూడా ఉంది, శక్తి చేత కాదని, బలం చేత కాదని, ఇది నా ఆత్మ ద్వారా జరిగిందని యెహోవా సెలవిస్తున్నాడు. అంటే మన సామర్థ్యము, మన కలిగిన శక్తి కొంచెమే. కానీ దేవుని సామర్థ్యంతో పోలిస్తే ఏ భూమి మీద ఏ మనిషి సామర్థ్యం కూడా ఎక్కువ కాదు. సో మన ఆలోచన, మన విధానాలు, మన తలపులు, మన నడిపింపు, మన నడవడికి ఎలా ఉండాలంటే దేవుని శక్తిని పోలినదై ఉండాలి. ఇప్పుడు వీళ్ళు నిజంగానే అట్లా మాట్లాడాలంటే దేవుడి దృష్టికి అది నచ్చలా. ఏం నచ్చలా? ఇంకో విషయం చెప్పనా? ప్రజలను భయప్రాంతులు చేసింది ఆ వార్త. ఏం చేసింది చూడండి, ఆ పక్క అధ్యాయం మొదటి వచ్చిన 14 అధ్యాయం మొదటి వచ్చిన. అప్పుడు ఆ సర్వ సమాధిని ఎలుగెత్తి ఆ దేవునికై ప్రజలు ఆ ఆ రాత్రి ఆ ఎలుగెత్తి ఏడ్చిరి. చాలా బాగుంది. ఇప్పుడు చెప్పిన వార్తను బట్టి ప్రజలు ఏం చేశారంట? కేకలు వేసి. ఇప్పుడు నా ప్రశ్న, చాలా మంది సమాజంలో బోధకులు ఉన్నారు, చాలా మంది సమాజంలో ప్రవక్తలు ఉన్నారు, చాలా మందికి కళ్ళ కలుగుతాయి. దేవుడు భయపెడతాడా? ధైర్యపరుస్తాడా? ఇప్పుడు మీలో ఎవరైనా సరే సేవకులు కానీ లేదా ఎవరితో మీరు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మీకు భయం కలిగింపజేసాడంటే ఆ వ్యక్తి ఎవరు? ఎవరో జన్మ శరీర సంబంధమైన వ్యక్తి. ఆ కండాలకి మీరు అలాగండి అవసరం లేదు. ఎందుకంటే నువ్వు అధైర్యంతో దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, ధైర్యం కోల్పోయిన స్థితిలో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ధైర్యపరుస్తాడు. మీకు వచ్చే కళలు సైతం మిమ్మల్ని ధైర్యపరిచేవిగా, మీ ఆత్మీయ జీవితంలో మిమ్మల్ని అభివృద్ధిలోకి నడిపించేవిగా లేకపోతే మీరు వాటిని పట్టించుకోకండి. చెప్పండి సార్, నాకు వచ్చే కళలో నన్ను బలపరిచేవి కాకుండా భయపెట్టేవకుంటే పట్టించుకోకూడదు. పట్టించుకుంటారా? కొంతమంది అంత గొప్ప తెలుసా, ఈయన పెద్ద ప్రవక్త లాగా వచ్చిన ప్రతి కళ దేవుడు ఇచ్చిందని నమ్ముతారు. వచ్చిన ప్రతి కళ దేవుడు ఇస్తారా? కళలు 3 రకాలుగా వస్తాయి. ఈ ఎందుకు కళలు గురించి నాకు ఇట్లా ముందే వెళ్తాను, ఇక్కడ ఎవరో ఉన్నారు అందుకే ఈ మాట ఎత్తుంది. కళలు 3 రకాలు. ఎన్ని రకాలు? ఏంటా 3 రకాలు? ఎత్తే ఒకటి, నువ్వు విస్తారమైన పనులు చేసి ఆలోచనలతో ఉదయం నుంచి సాయంత్రం కదా అనుకో, అదే కళకు. రెండోది తెలుసా? దేవుడు కొన్నిసార్లు నీకు భవిష్యత్తును చూపించడానికి, నీ పరిస్థితులు చూపించడానికి, పరిస్థితుల్లో నీకు బలాన్ని ఇవ్వడానికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు కళలు చూపిస్తాడు. మూడోది ఏంటో తెలుసా? సైతాను గడి నీ ఆత్మీయ జీవితంలో నిన్ను దిగజార్చాలని చూపిస్తాను. రెండోది ఏంటంటే ప్రేరేపణ కళ చేస్తుంటాడు. వాటికి ఏం కళ చేస్తాడు? ప్రతిదీ దైవ ప్రేరేపణ కాదు, ప్రతిదీ దేవుడు ఇచ్చింది కాదు. సైతాను గడు కూడా అప్పుడు టార్గెట్ పెడతాడు. అందుకని అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? జ్ఞానము కలిగి దేవుడి మనస్సుని ఎదిగిన వాళ్ళని బ్రతకాలి. లేకపోతే ఆత్మీయ జీవితంలో మనం భ్రష్టం అయిపోతాం కొన్నిసార్లు. మీకు ఏం చెప్తానండి, నేను బలహీనంగా ఉన్నప్పుడు ఒకప్పుడు ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేదు, ఆత్మీయతలో కృంగిపోయాను. కొన్ని సందర్భాలను బట్టి, కొన్ని విషయాలను బట్టి
నేను దేవుడికి పనికిరాను, నేను దేవుడి సేవ చేయలేను, దేవుడే నాకు అంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు, వాళ్ళ ద్వారా పిలిచి అభిషేకించాడు, వీళ్ళ ద్వారా ప్రవచనాలు చెప్పారు, నా వల్ల కాదనుకునేవాడిని. అనుకున్నప్పుడు నాకు ఏ కాలం వచ్చేది తెలుసా? ఎప్పుడు కూడా నేను దేవుడి నుంచి విడిచిపెడుతున్నట్టు కానీ దేవుడిని నన్ను వదిలేస్తానని ఒక కలరాను. ఎప్పుడు ఏం కలొచ్చి తెలుసా? అరే కూర్చోడానికి పెట్టి ఆలోచిస్తున్నాను, నేను ఎలా చేయబోతున్నాను తెలుసా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు అది జరిగింది, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎట్లా జరిగిందని దేవుడు విస్తారంగా చూపించాడు. అప్పుడు నేను అంటే ఆత్మీయంగా నాకు దేవుడి గురించి తెలియదు కాబట్టి ఏమనుకున్నాను అంటే, ఇదేంట్రా నా పరిస్థితులు వేరు అనే దేవుడికి ఎట్లా మాట్లాడతాడు అనిపించేది. ఎప్పుడైనా దేవుడు పరిస్థితుల గురించి మాట్లాడతాడా? అర్థం కాదు. అబ్రహాము శారా దగ్గరికి దేవుడు వచ్చాడు. అబ్రహాం వయసు ఎంత? అప్పుడు 99. శారా వయసు 90 వేసుకోండి. ఆ వయసులో అక్కడ రాయబడింది స్త్రీ ధర్మము నిలిచిపోయింది అని అంటారు. ఆ సమయంలో దేవుడు వచ్చామంటే అబ్రహాము వ్యత్యాసం పిల్లలు ఎత్తుకుంటావా అంటాడు. అప్పుడు శారా నవ్విద్ది. ఎందుకు నవ్విద్ది చెప్పండి? అదే శారా ఎవరి ప్రాణంలో ఉన్నప్పుడు కానీ దేవుడు దర్శించిందే శారా నవ్వేదా? ఓ దేవుడు చెప్పాడు అనుకునే. కానీ శారా ఎందుకు నవ్వుందో తెలుసా? ఇక్కడ శారా పరిస్థితులు వేరు, దేవుడు మాట్లాడింది వేరు. కానీ 100 సంవత్సరాల్లో కూడా దేవుడు ఏం చేసింది తెలుసా? అబ్రహాముకి దేవుడు సంతానం ఇచ్చాడు. ఎలా సాధ్యమైంది అంటే ఆయన మన శక్తి చేత, మన బలం చేత కాదు, ఆయన ఆత్మ ద్వారా కార్యాలు చేసే దేవుడు, ఆయన బలాన్ని అనుగ్రహించి చేసే దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలా? ప్రతిదానికి బెదిరిపోవాలా, ప్రతిదానికి అడావిడి పడిపోవాలా, ప్రతిదానికి అటు ఇటు పరిగెత్తాలా. నువ్వు ఆత్మ సంబంధం వెళ్తే తన చూడవు, నువ్వు ఆత్మ సంబంధం వెళ్తే తన ఆనందించవు. ఆత్మ సంబంధం అయిన వాడు ఏం చేస్తాడు తెలుసా? ప్రతిదీ దేవుడికి అప్పు తెచ్చుకుంటాడు. ఇప్పుడు దేవుడు ఇచ్చాడా ఉన్నదే? దేవుడు మాట ఇచ్చిన నెరవేర్చలేదా? ఈ రోజు నేను దేవుడు వాడుకుంటానని, దేవుడు నీకు దీవిస్తానని, దేవుడు నీకు అయ్యిస్తానని ఇస్తానని చెప్తే ఇప్పుడు నీకు పేదరికం ఉండొచ్చు, నీకు దరిద్రం ఉండొచ్చు, కానీ నేను చెప్తున్నా అదే పేదరికం నీకు దీవెనగా మారింది, అదే దరిద్రం నేను వదిలిపెట్టిపోతే, అదే దరిద్ర స్థితిలో ఉన్న వారికి నువ్వు అనేకులు సహాయం చేసే స్థితిలోకి దేవుడు నిన్ను తీసుకొస్తాడు. ఎప్పుడు సాధ్యమైంది అంతా? నీ మీద నమ్మకం వచ్చినప్పుడు కాదు, ఆయన మీద నమ్మకం వచ్చినప్పుడు. దేవుడు చూడండి, ఇన్ని కార్యాలు చేసి ఇంత చేసి ఇక్కడ రాసిపెట్టి ఏం చేశారో చూసినట్టు చెబుతున్నారు. ఇప్పుడు ఎరుకో పట్టణం గోడ ఎక్కడ తెలుసా మీకు? ఒకటి ఒకేసారి 20 ఆర్టీసీ బస్సులో ఒక వ్యక్తి చెప్పిన మాట నేను చెప్తాను. 20 ఆర్టీసీ బస్సులో పక్కన పెట్టి ఎంతమంది? 20 ఆర్టీసీ బస్సులు ఎంత? ఇంకా అర్థం కాదు చెప్తానండి. ప్రాంతాల మీద ఇల్లు కట్టుకున్నారంట. ఏం కట్టుకున్నారు అంటే గోడ మీద ఇల్లు కట్టుకున్నారంటే ఎంత కావాలి? మినిమం ఒక ఇల్లు కట్టుకోవాలంటే మంచిగా 4 సెంట్లు కావాలా, తక్కువ 3 సెంట్లు కావాలా. అట్లాంటి ప్రాకారం మీద ఇల్లు కట్టుకున్నారంటే ఎంత నడుస్తుందో చూడండి. అలాంటి గోడలు వీళ్ళు ఏం చేశారు? పొరుగులు చుట్టూ చాలా తీసుకెళ్ళి బాధారా, కొన్ని డ్రిల్లింగ్ మిషన్ తీసుకెళ్లారా, ఏమీ తీసుకెళ్ళా, చుట్టూ తిరిగి అరిస్తే పడిపోయింది గోడ. ఎలా సాధ్యమైందంటే అది దేవుని శక్తి వల్ల. ఇన్ని కార్యాలు చూసి కూడా వీళ్ళలో చూడండి ఎంత అవిశ్వాసం. ఈ రోజు నువ్వు ఆత్మ సంబంధం అయితే నీ దృష్టి ఎలా ఉందో పరీక్షించుకో. ఈ రోజు నువ్వు ఆత్మ సంబంధం అయితే నీ బ్రతుకులో దేవుని సామర్థ్యాన్ని తక్కువ చేయకు, నీ సమస్యను ఎక్కువ చేయి. మీరు దేవుడి సామర్థ్యాన్ని తక్కువ చేయట్లేదని, కానీ మీ సమస్యను మీరు హెచ్చించుకుంటే దేవుడి సామర్థ్యాన్ని తక్కువ చేసినట్టే. ఏం చేసినట్టు చెప్పండి? నేను నా సమస్యను హెచ్చించుకుంటే దేవుడి సామర్థ్యాన్ని తక్కువ చేస్తాను. మరి ఇప్పుడు చెప్పండి, మీరు హెచ్చించుకుంటున్నారా? వేరేదో అయిపోతాను ఆలోచించుకుంటారా? దేవుడు చేస్తాడనుకుంటుందా? మీ దగ్గర ఏమీ లేకపోవచ్చు, జీరో అయి ఉండొచ్చు, కానీ జీరో నుంచి మిమ్మల్ని హీరోగా మార్చగలరు. ఏం చేయగలరు? మనం జీరోనే, కానీ మన పక్కన ఆయన నిలబడతాడు. మీకు విషయం చెప్తానండి, నా లైఫ్ లో చదువు జీరో, తెలివితేటలు జీరో, నాలెడ్జ్ జీరో, తర్వాత అన్ని జీరో, డబ్బులు జీరో, పలుకుబడి జీరో, సమాజం జీరో, అన్ని జీరో జీరో జీరో. నువ్వు ఎన్ని జీరోలు అయినా సరే నీ పక్కన ఆయన ఒక్కడికి నిలబడితే చాలు. ఏమైంది? 5 సున్నాలు ఉన్నాయి మీ దగ్గర, కానీ ఆ 5 సున్నాలు మాత్రం ఒకటి ఉంటే అయితే 1,00,000 దేని బట్టి కలిగింది? సున్నాలు ఎక్కువ ఉండడానికి బట్టి కలిగిందా? ఆ ఒక్కటిని బట్టి కలిగింది. మీకు ఎన్ని జీరోస్ అని ఉండొచ్చు, మీరంతా బలహీనమైన ఉండొచ్చు, అయితే నేను చెప్తాను మీ జీరోల దగ్గర దేవుడు నిలబడతాడు. అప్పుడు ఏమైంది తెలుసా? మీరు జీరోగా ఉన్న మీరు 1,00,000 అవుతారు. అందుకు ఆయన వాడాడు, ఐఎమ్ జీరో, యు ఆర్ మై హీరో అని.
ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడి పక్షంలో మీరు నిలబడి ఆలోచిస్తే జరిగేది తెలుసా, మీరు హీరోలుగా మారిపోతారు. ఎలా మారుతారు? కారణం మనలో బట్టి కాదు. ఫరో ఫరోకి మోషేను దేవుడిగా చేశాడు. మోషేకి దేవుడిగా చేశాడా? మరి అంటున్నారుగా, మోషేనే ఫరోకి దేవుడిగా చేశాడు. ఫరో ఎక్కడ, మోషే ఎక్కడ? ఫరో ఒక రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తి. అలాంటి వ్యక్తికి మోషేని దేవుడిగా ఎలా చేశాడు తెలుసా? దేవుడు తలుచుకుని ఏదైనా చెప్తారు, బలహీనతను బలపరచగలడు, కట్ట గొప్ప మీద నుంచి దీనులైనా. ఇప్పుడు మరి మీరు దీనత్వంలో అంటే మీరు ఏం చేయాలా? మీ దీనత్వం చూసి ఏడుచుకోవడం, మీ దీనత్వం చూసి కృంగిపోవడం చేయాలా? ఏం చేయకూడదు. ఆయన సామర్థ్యాన్ని మీరు ఏం చేయాలి తెలుసా? అంగీకరించాలి. చూడండి, ఒకళ్ళేమో దేవుని సామర్థ్యాన్ని చూసి అట్లా మాట్లాడారు కదా, ఇంకొకరు చూడండి విశ్వాసి అయిన వాడు ఎట్లా మాట్లాడతాడు. అదే సంఖ్యాకాండం 14:6 ఒకసారి. అప్పుడు ఆ దేశంలో సంచరించి ఆ పిలిచిన వారిలో నుండిన ఆ యెహోషువయు నూను కుమారుడు యెహోషువయు యెఫున్నె కుమారుడు కాలేబు బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజంతో ఆ సంచరించి ఆ చూచి ఆ దేశము మిక్కిలి మంచి దేశము, ఆ యెహోవా ఆ మనయందు ఆ ఆనందించిన ఎడల ఆ ఆ దేశంలో ఆ మనము చేర్చి ఆ దానిని మనకిచ్చెను. ఆ అది ఆ పాలు తేనె ప్రవహించే దేశం. చాలు. చూడండి, వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు వెళ్ళారు. అంటే వాళ్ళకి ఇదే పరిస్థితి వచ్చింది, వీళ్ళకి ఇదే పరిస్థితి వచ్చింది. వీళ్ళు అదే చూపుతూ చూశారు, వాళ్ళు అదే చూపుతూ చూశారు. కానీ తేడా ఉంది. వీళ్ళు కళతో చూసింది, వాళ్ళు కళతో చూసింది. కానీ వీళ్ళు ఏం చూశారు, వాళ్ళు ఏం చూశారు? మీకు క్వశ్చన్ చెప్పనా? ఈరోజు చాలా మంది దేవుడి సామర్థ్యాన్ని చూడరు, దేవుడు చేసిన కార్యాలు చూడరు. ఏం చూస్తారు చెప్పనా? మన జీవితంలో ఏది వదులుకున్నా అది చూస్తారు. మీరు ఒక గుర్తు పెట్టుకోండి, మీ జీవితంలో ఇప్పటి వరకు దేవుడు ఏమేమి చేశాడు అవి ఆలోచించడం వల్ల, అవి పట్టుకోవడం వల్ల ఏం కలిగింది తెలుసా? విశ్వాసంలో బలమైన అభివృద్ధి కలిగి. అదే మీ జీవితంలో దేవుడు ఎవరి కొన్ని ఉంటాయి ఉండవా? నా జీవితంలో కూడా బోర్డు ఉన్నాయి. ఏమన్నాయి? చాలా ఉన్నాయి. నేను ఇచ్చిన దాన్ని పట్టుకున్నాను అనుకో, దేవుడి మీద విశ్వాసంలో స్థిరంగా ఉండగలుగుతాను. అదే ఎవరిని పట్టుకుంటే, ఈరోజు చాలా మందికి దేన్ని పట్టుకోవాలి, దేన్ని పట్టుకోకూడదు తెలియదు. ఎందుకో తెలుసా? అసలైన పట్టుకోరు కాబట్టి. అసలైన పట్టుకునే తెలిసింది ఏం పట్టుకోవాలో, ఏం పట్టుకోకూడదు. నువ్వు అసలైన దేవుడిని పట్టుకుంటే జరిగేది తెలుసా? లోకానుసరంగా వాడి మీద నీ తలంపులు ఉండవు, లోకానుసరంగా నీ మనసు ఉండదు. ఖచ్చితంగా నీ మనసు లేకపోయినా సరే దేవుడు నీకు ఇస్తాడు. ఏం చేస్తాడు? నీకు అర్థం కాదని ప్రశ్న చెప్తాను. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఇట్లా వ్యతిరేక స్వభావాన్ని రేపారు, కానీ వీధంగా ఏం చేశారు? అరే బాబు, అది చాలా మంచి దేశారా, దేవుడు మనకి ఇస్తాడు అంటే వాళ్ళు నమ్మల. తర్వాత దేవుడి ప్రసన్నత అక్కడ దిగి వస్తుంది. దేవుడు ఎంత బాధపడుతున్నాడో చూడండి వాళ్ళని బట్టి. అదే సంఖ్యాకాండంలో చూద్దాం, 14:11 ఒకసారి. యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలను ఆ అలక్ష్యము చేయుదురు? ఆ ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన ఆ సూచక్రియలన్నిటిని చూచి ఆ నన్ను నమ్మకయుదురు? ఆగండి. ఇప్పుడు దేవుడు చేసి నమ్మమంటాడా, చేయకుండా నమ్మమంటాడా? ఇప్పుడు నా ప్రశ్న, మీ జీవితంలో దేవుడు అనేకమైన చేశాడా, చేయలేదా? మార్పులు జరిగినా జరగలేదా? ఒకప్పుడు స్థితి కానీ ఈ రోజు స్థితి మారిందా, మారలేదా? మారు మనసు లేనప్పుడు నీకు మారు మనసు ఇచ్చాడు కదా? ఇన్ని చేసిన దేవుడు కార్యాన్ని మీరు ఎన్నాళ్ళు నమ్ముకుంటారు? ఇప్పటి వరకు నడిపించినోడు ఇంకా ముందు కూడా, ఇంతవరకు నడిపించినోడు ఇంత ముందు నడిపించడానికి అన్యాయిస్తుందా? వదిలేయడానికి ఖచ్చితంగా వదిలేదు. మనుషులు అన్యాయం చేయొచ్చు, మనుషులు మనల్ని విడిచిపెట్టచ్చు, మనుషులు కొంతవరకే. ఎంతవరకు చేస్తారు మనకి సహాయం? పోనీ ఎంతవరకు మనతో ఉంటారు చెప్పడం? మనుషులు సహాయం పొందేంత వరకు, వాళ్ళ స్థితి మారినంత వరకు మనతో ఉంటారు. చర్చకు వచ్చే చాలా మందిలో కూడా కొంతమంది అట్లా చెప్పడం, ఆశీర్వాదం పొందనంత వరకు, స్వస్థత పొందనంత వరకు మందిరం పక్కనే ఉంటారు. స్వస్థత పొందిన తర్వాత ఒక్కసారి బాగైన తర్వాత ఏం చేస్తారు తెలుసా? కనపడరు. అదేంటంటే వెళ్ళొచ్చులే, చర్చేగా అయిపోయిందిగా, అట్లాంటి వాళ్ళు ఏమంటారు తెలుసా? దేవుడు దర్శించే కాలం ముందు లోపడిన వాళ్ళకి ఒక రోజు వస్తున్నప్పుడు దేవుడు ఎందుకన్నా ధనం. అయినా సరే దేవుడు మీ బ్రతుకు కాలం మీద మీకు ఏం చేస్తున్నాడు తెలుసా? అవకాశం ఇస్తున్నాడు. తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళ పట్ల దేవుడు కరుణ చూపించాలనుకుంటున్నాడు. అందుకే ఆయన అంటాడు, లోబడిన వాళ్ళని ప్రజల వైపు ధర్మంతా నా చేతులు. దేనికి లోబడాలని? ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఆయన వెతికే కాలం రేపు 40 రోజుల తర్వాత వస్తుంది. అంతవరకు దేవుడు మీకు అవకాశం ఇస్తానన్నాడు.
చూడండి ఇక్కడ వీళ్ళ జీవితంలో ఎన్నో చేశాడు, అయినప్పటికీ కూడా వీళ్ళు విశ్వాసం లేక విశ్వాసహీనులు అయిపోయి దేవుని కార్యాలు నమ్మట్ల, దేవుని వ్యతిరేకులు అయిపోయారు. ఈరోజు చాలా మంది మందిరానికి వచ్చే వాళ్ళు కూడా, వాక్యాన్ని వింటున్న వారు కూడా వ్యతిరేకులు అయిపోతారు దేవుడు. కొన్నిసార్లు కష్టం రాగానే దేవుడు తిట్టేస్తారు, కష్టం రాగానే ఏం దేవుడు మరి ఎవరు దొరకలేదే. కొంతమందికి వీడు చేసే పనులు కూడా దేవుడి మీద తోసేస్తూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం చేసుకునే పనులకు మనమే బాధ్యత, దేవుడు బాధ్యత కాదు. ప్రతి దానికి దేవుడిని అడిగి చెయ్యి, నువ్వు దేవుడు చెప్పింది అప్పుడు దేవుడిని అడుగు, అది ఆయన బాధ్యత. నీ ఇష్టం వచ్చిన నువ్వు చేస్తే ఆయన బాధ్యత ఎలా అవుతుంది? ఈ మధ్య ఇంకా మీరు బ్యాచ్ క్రైస్తవేమోనే ఆడు ఏదేదో చేసేసుకుని ఎక్కడెక్కడో మరి ఎత్తి దేవుడు నాకు అన్యాయం చేశాడు. అసలు దేవుడు మాట ఇంటేనే కదా నీకు అన్యాయం చేశాడు, న్యాయం చేశాడు. దానికి ఖచ్చితంగా వీరి దాకా మనం ఏం చేయకూడదు. దేవుడు చూడండి ఎంత బాధపడుతున్నాడు. ఈరోజు మన ఫంక్షన్ మనల్ని చూసి వాడు చాలా సార్లు ఏం చేస్తాడు తెలుసా, కొన్నిసార్లు బాధపడతాడు. ఎందుకంటే ఇన్ని కాలేజీ వస్తున్నారు, దేవుడు ఇన్ని చేస్తున్నాడు, ప్రజల మధ్యలో ఇన్ని జరిగేస్తున్నాడు, అయినప్పటికీ వీళ్ళ అవిశ్వాసం పోవట్లేదు. తోమా గారి దగ్గర కూడా దేవుడు ఏమంటాడంటే, నువ్వు అవిశ్వాసులు కాదు విశ్వాసులుగా. అంటే దేవుడి యొక్క ఆలోచన ఏంటి? తోమా గారితో ఇంచుమించుగా యేసుప్రభు 3.5 సంవత్సరాలు జర్నీ చేశారు. తోమా గారితో జర్నీ చేశారనే కన్నా యేసుప్రభుతో తోమా గారు జర్నీ చేశాడు. జర్నీ చేసినప్పుడు దేవుని కార్యం చూసాడో చూడలేదు. తోమా గారు చచ్చిపోయిన లేపాడు. చచ్చిపోయిన కాకుండా అంటే సరే ఏదో అనుకోవచ్చు, కానీ చనిపోయిన తర్వాత 4 రోజులు అయిపోయిన శవాన్ని కూడా యేసుప్రభు లేపాడు. ఎవరిని లేపాడు? లాజరుని లేపాడు. తర్వాత ఆహారం లేని స్థితిలో అరణ్యంలో కొన్ని వేల మందికి ఆహారం పెట్టాడు. ఈ కార్యం చూసాడు చూడలేదు? చూశాడు. కానీ చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత నేను కనుక నమ్మాలంటే ఆయన చేతులు గాయాల్లో నేను వేడి పెడతానంట. ఇప్పుడు యేసుప్రభు ఈయన చూసి ఏంట్రా బాబు ఎందుకంటే చేసి వెళ్ళిపోమన్నాడా? అలా అవిశ్వాసులు కాబట్టి విశ్వాసగా ఉంది అని చూపిస్తాడు గాయాలు. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, దేవుడి ప్రణాళిక ఏంటంటే నువ్వు నేను విశ్వాసం కలిగిన వారికి మారిపోవాలి. నీ విశ్వాసం చూసి ప్రజలు మారిపోవాలి. మారతారా మారా? ఇప్పుడు మీకు విషయం చెప్తాను. ప్రతి సమయంలో మీరు విశ్వాసం కలిగి ఉన్నారనుకో, ప్రజలకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మీకు అన్ని బాగున్నప్పుడు మీరు విశ్వాసం ఇస్తే ఏముండదు. బాగుంది కాబట్టి నమ్ముతున్నారు అంటారు. కానీ మీ పరిస్థితులన్నీ బాగోలా, పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ టైంలో నవ్వుతూ తిరుగుతున్నారు అనుకో, మీరు ఏంట్రాళ్ళు అసలు మనిషి లోపంలో ఉన్నాడా? ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు, ఇంత అవమానాలు, ఇంత నిందలు పెట్టుకుని ఎలా నవ్వుతూ ఉండగలుగుతున్నాడు? ఎలా మందిరానికి వెళ్ళగలుగుతున్నాడు? ఎలా వాక్యం చదవగలుగుతున్నాడు అని ఆలోచన వస్తుంది. ఇంకో విషయం చెప్పరా, సైతాన్ గాడికి కూడా ఆలోచన వస్తుంది. ఎవరికి? ఆడు కూడా నీ దెబ్బకు మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే ఒరే ఏంట్రా వీడు, ఏం మనిషి వీడు, ఎంత గతిపించినా వీడికి కదలట్లేదండి. కొన్నిసార్లు గలిబిలి పుట్టిస్తే నీలో, కొన్నిసార్లు నీలో ప్రేరణను పుట్టించి నిన్ను తప్పుడు త్రోవలో తీసుకెళ్ళడానికి, అవిశ్వాసంలో తీసుకెళ్ళడానికి, భ్రష్టత్వంలో తీసుకెళ్ళడానికి, చచ్చిపోయేటట్టు నువ్వు చేసుకోవడానికి, సూసైడ్ చేసుకోవడానికి కూడా ఏం చేస్తా తెలుసా? రేస్తా నేను పక్కన, నీ జీవితం వేస్ట్ అది ఇదని. అప్పుడు నువ్వేం చేయాలి చెప్పరా? దేవుడి వాక్యాన్ని బట్టి అడిగి సమాధానం చెప్పాలి. యేసుప్రభు వారి యొక్క వాడు ఇచ్చినప్పుడు యేసుప్రభు ఏం చేశాడు? వాక్యంతో సమాధానం చెప్పాడు. ఒరే రొట్టె, ఈ రాళ్ళ రొట్టెలు ఏం చేస్తాయ్యా అని యేసుప్రభు అంటే, యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుడు నుంచి వచ్చు ప్రతి మాట వల్ల. అంటే ఎక్కడి నుంచి సమాధానం చెప్పండి? వాక్యం. ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాను, వాక్యమైన దేవుడు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. దేవుడు ఏం కోరుకున్నాడు తెలుసా? అవిశ్వాసిగా ఉండద్దు. దేవుడిని బాధ పెట్టే ముఖ్యమైన అంశం, ఆశ్చర్యపడే అంశం కూడా నువ్వు అవిశ్వాసిగా ఉండడం. దేవుడు అదే ఆశ్చర్యపోతున్నాడు. సార్ మనం చూసి ఇన్ని చేస్తున్నాడు ఏంట్రా నాయన అన్నాడు. నా విషయంలో కూడా అంతే. చాలా సార్లు ఎన్ని కార్యాలు తీసినా చాలా సార్లు నేను కూడా ఇది జరిగిద్దా జరగదు, ఇది ఎలా జరిగిద్దో అది ఎలా జరిగిద్దో అనుకున్నా. ఎందుకంటే కారణం నా సంబంధం మీద ఆధారపడుతుంది. చూడండి తర్వాత అదే సంఖ్యాకాండంలో 23వ వచనం, 23-24 వచనం. ప్రమాణ పూర్వకంగా ఇచ్చిన దేశంలో వారు చూడనే చూడరు, నన్ను ఆలక్ష్యం చేసిన వారిలో ఎవరినూ దాన్ని చూడరు. చూడండి, దేవుడు అలా వారి అవిశ్వాసాన్ని చూపించినందుకు దేవుడు వాళ్ళకి శిక్షించాడు. శిక్ష ఏంటి తెలుసా? నేను పితరులకు ప్రమాణం చేసిన దేశానికి వాళ్ళు వెళ్ళరు,
తర్వాత చూడండి 24. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించి నన్ను అనుసరించిన ఏదో చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టేదాన్ని దేవుడు వీళ్ళని ప్రవేశపెట్టాడు, వాళ్ళ ప్రవేశపెట్టాల. ఇంకో విషయం చెప్పనా, ఈ కాలేబు అనే ఆయనకి యవ్వన కాలంలో ఏ బలం అయితే ఉందో దేవుడు ఆ బలాన్ని ఇచ్చాడు. ఏ బలాన్ని ఇచ్చాడు? ఎలా సాధ్యమైంది అది అంటే విశ్వాసం వల్ల. చూడండి దేవుడు ఎంత గొప్పగా ఇచ్చాడు. మనం ఏం చేస్తాం తెలుసా, ఆత్మ సంబంధించిన వ్యక్తులుగా చూస్తే మొట్టమొదటిగా ఆయన మీద పరిపూర్ణంగా ఆనుకుంటాం. సమస్యను చూడం, పరిస్థితులను చూడం. రెండోది ఏంటి తెలుసా, మన తలంపులు మారిపోతాయి. ఏమవుతాయి చెప్పండి, నా తలంపులు మారిపోతాయి. శ్రమస్య శత్రువులు ఎదుగుతున్నారనుకో అడవి పడిపోతావు నువ్వు, పడవు. ఎప్పుడు పడతావు తెలుసా, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 16 వచ్చింది. అందరికి 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 16 వచ్చింది. అతడు భయపడవద్దు, తన పక్షమున ఉన్న వారికంటే అధికులై ఉన్న వారని చెప్పాను. చూడండి ఇక్కడ సందర్భం ఏంటంటే, ఎలీషా ప్రవక్తని పట్టుకోవడానికి రాజు కొంతమంది సైన్యాన్ని పంపిస్తారు. సైన్యాన్ని పంపిస్తే పొద్దున్నే ఎలీషా యొక్క దాసుడు పొద్దున్నే లెగుస్తాడు. ఎలీషా కన్నా ముందే చూస్తే చుట్టూ కూడా సైన్యం ఉంటారు. చుట్టూ సైన్యం ఉంటే ఇప్పుడు ఈ దాసుకి ఏమైంది తెలుసా, బెదురు ఉంటుంది మనసులో. ఏం పుట్టింది? మనకు కూడా అంతే కదా, కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో భయపడే పరిస్థితులు వస్తాయి. మన కళల ద్వారా కానీ, లేదా కొంతమంది పరిస్థితుల ద్వారా కానీ, కొంతమంది వ్యక్తుల ద్వారా కానీ భయం కలిగితే మనలో. భయం కలిగినప్పుడు మనం ఏం చేస్తాం? ఆటోమేటిక్ గా భయపడతాం. ఎలీషాకి భయంతో చెప్పాడు, అయ్యా దయచేయడం మన పని అయిపోయిందా, మనం వేసేద్దానికి సిద్ధంగా ఉన్నారు. ఒకళ్ళు ఎదురైతే అట్టుకొట్ట ఫైటింగ్ చేసి ఏదో చేసి గెలవచ్చు, కానీ విస్తారమైన సైన్యం మన ఎంత కోసం వచ్చింది నాయన అంటే దయచేసి పిచ్చిమాడ భయపడమాక. వాళ్ళకన్నా మన దగ్గర ఉన్న వాళ్ళు, మన పక్షంలో ఉన్న వాళ్ళు అధికమైన వాళ్ళు అన్నట్టు. చూడండి ఇప్పుడు ఇద్దరు మనుషులే కదా, ఈయన చూడగలిగింది ఏంటి, వీడు చూడలేంది ఏంటి? ఎందుకు ఈయన చూడగలిగాడు, ఆయన చూడలేకపోయాడు? ఎందుకు చూడలేకపోయాడు తెలుసా? దైవజనుడు ఆత్మ సంబంధమైన దృష్టి కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? తండ్రి నాకు కూడా ఆత్మ సంబంధమైన దృష్టి దయచే, ప్రతిదీ ఆత్మ సంబంధంగా చూడడం నేర్పండి. చూడండి ఇప్పుడు ఇక్కడ ఎలీషా వచ్చిన భయపడద్దు అన్నాడు. భయపడద్దు అని ఏం చేశాడు చూడండి. యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీడి కంట్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవేసిన కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతమును అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట. ఆగండి, ఎలీషా చుట్టూ ఉందా లేదా? ఎలీషా చుట్టూ ఉందా లేదా దేవుడి అగ్ని? ఇప్పుడు నా ప్రశ్న, మీ చుట్టూ ఉందా లేదా? ఈ దాసుడు ఎలీషా దగ్గర ఉన్నాడు. కొన్ని మాల నుంచి ఎలీషా మీద పరిచయం చేశాడు. ఎప్పుడైనా ఎలీషా చుట్టూ ఉన్న దేవుడి శక్తి చూడగలిగాడా? ఎందుకు చూడలేపాడు? ఎందుకంటే బాహ్య నేత్రాలతో దేవుడి ప్రసన్నతను చూడలేం, బాహ్య నేత్రాలతో ఆత్మ సంబంధమైన దృశ్యాన్ని చూడలేం. ఎప్పుడైతే మనం ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మారిపోతామో, మన దృష్టి మారిద్దో అప్పుడు చూడగలం. ఇప్పుడు కళ్ళు తెరవమని ప్రార్థన చేశాడు ఎవరో? ఎలీషా. కళ్ళు తెరవగానే దేవుడు ఏమైంది అక్కడ? మీరు కూడా ఏం చేయాలి తెలుసా? అలా ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఎలీషా ప్రార్థన ఏంటి తెలిసిన దేవుడు మీకు కూడా, మీకు విషయం తెలుసా, మీకు తెలియకుండానే మీకు దేవుడు దోతలు అంటారు, మీ ఇంట్లో దేవుడు దోతలు అంటారు, దేవుడి ప్రసన్నత ఉంటుంది. మీ ఎప్పుడైతే మీరు మారు మనసు పొంది రక్షణ పొందారో మీ ఇంట్లో దేవుడు దోతలు ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మీ ఇంట్లో దెయ్యాలతాయా? వస్తాయి. ఎప్పుడు రా ఉంటాడు. అసలు మీకు విచిత్రం చెబుతానండి, మీ చుట్టూ దేవుడు దోతలు ఉంచాడు, అది మీకు తెలియట్లా. కానీ మనకి భయం, చిన్న చిన్నది భయం. మీకు వచ్చిన చెప్పిన మీరు ఎక్కడికి వెళ్ళా మీతో దోతలు వస్తారు. చెప్పండి, నేను ఎక్కడికి వెళ్ళా నాతో దోతలు వస్తారు. వస్తారా రారా? ఇంకో విషయం చెప్పనా, మీరు ప్రార్థన చేసినప్పుడు దోతలు దిగి వస్తారా? చెప్పండి, నేను ప్రార్థన చేస్తే దోతలు దిగి వస్తారు. వస్తారా రారా? దేవుడి దోతలు ఒక్కొక్కళ్ళు ఒక ప్రభావాన్ని కలిగి ఉంటారు, ఒక్కొక్కరు ఒక ప్రత్యేకంగా కలిగి ఉంటారు. ఇప్పుడు
ఆ కోనేటిలో దేవదూత దిగినప్పుడు ఎప్పుడైతే ముందుగా ఆ కోనేటిలో పడతాడో వాడు స్వస్థత పొందాడా పొందలేదా? 38 సంవత్సరాలకు పక్షమే వాడిని అక్కడ తీసుకుని బాగు చేసింది. అంటే దేవదూతలో ఏ శక్తి ఉంది అక్కడ? స్వస్థపరిచే శక్తి. అంటే దేవదూతలు లేదు, అది నిత్యము దేవుని సన్నిధిలో ఉండే దూతల మీద దేవుడి ప్రభావం ఉండింది. ఆ ప్రభావం వల్ల ఏమైతే తెలుసా, అక్కడ స్వస్థత జరిగింది. సైతాన్ కూడా స్వస్థత చేస్తాడు చేయడా? అంతం చేస్తాడు చేయడా? చేస్తాడు. నీకేం చెప్తుంది చూద్దాం చెప్పా. అంజనాదేశ్వర దగ్గర మాకు వీళ్ళ దగ్గర వాళ్ళు చెప్తారు తెలుసా, ఆడు చూతాడు వీళ్ళు మనం చూతారు. అంటే ఎలా చెప్పగలుగుతున్నారంటే అది కూడా దేవుని శక్తే. ఎందుకంటే ఈ కెరూబు ఎవరో తెలుసా, ఈ సైతాన్ ఎవరో తెలుసా? అభిషేకించబడిన కెరూబు. అభిషేకించబడ్డ కెరూబు కాబట్టి దేవుని కార్యం చేయగలుగుతున్నాడు. దేవుడి శక్తితోనే, అది కూడా దేవుని కార్యం కాదు, స్వస్థత కార్యాలు చేయగలుగుతున్నాడు. చూడండి, అట్లా మనకు తెలియకుండా మన చుట్టూ ప్రొడక్షన్ ఉన్నాయి. మన చుట్టూ దేవుడి దూతలు ఉన్నారు. ఆ దూతలను పంపించి దేవుడు ఏం చేస్తుంది సార్? కార్యాలు జరిగిస్తారు. మీకు విషయం చెబుతానంటే, రియల్ గా జరిగిన సంఘటన చెబుతాను. ఒకసారి లంకలో ఒక పాస్టర్ గారు ఉన్నారు, చనిపోయారు, ఇప్పుడు లేదు. ఆవిడ వాళ్ళ అబ్బాయిని చూడటానికి, ఆ అబ్బాయి పాస్టర్ గారు, ఆ అబ్బాయి పరిచయం చేసేది అడవిలో. ఎక్కడ? అడవిలోకి వెళ్ళింది. అడవిలో నుంచి ఇంచుమించు 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. బస్సు మాత్రం రోడ్డు మీద ఆగింది. ఈ రోడ్డు మీద నుంచి 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే కానీ అబ్బాయి దారి రాదు. అయితే ఇవి సడన్ గా కొత్త అన్నమాట, దారి తప్పింది. ఇప్పుడు దారి తప్పితే ఎవరో ఆ వ్యక్తి అంట ఎత్తుగా నల్లగా ఉన్నాడంట. ఈమె వెంబడే పడుతున్నాడు. ఈమె బాడీ చేద్దామని వెంబడే పడుతున్నాడు. వెంబడే పడుతుంటే ఈమె ఏం చేసింది తెలుసా? ఏసయ్య ఏసయ్య అని కొత్తగా అరిసింది. అరిసి ఇలా పరిగెత్తుతుంటే ఒక తెల్లలోకి పంచి కట్టుకుని, తలంపాగా కట్టుకుని వ్యక్తి కర్ర పట్టుకుని ఉంచున్నాడంట. కళ్ళలో కాదు, నిజంగా. దేవుడు వస్తాడా? దూతలు పంపిస్తాడా? ఖచ్చితంగా పంపిస్తారు కొన్ని సందర్భాలు. అలా ఎప్పుడైతే ఈ తెల్లటి వస్త్రాలు కట్టుకునే వ్యక్తి అక్కడ కనపడ్డాడో, ఇక ఈ వెంటబడే వ్యక్తి కనపడలేదంట. అప్పుడు ఆ తెల్లటి వస్త్రాలు కట్టుకునే వ్యక్తి అడిగాడంట, అమ్మా ఎక్కడికి వెళ్ళాలంటే, పాస్టర్ గారు అంటే, నాకు తెలుసా మనం తీసుకెళ్తారని అని వెళ్ళవలసిన దారి వరకు తీసుకెళ్లి ఇదిగో అక్కడే చెప్పాడంట. ఇప్పుడు వాడు తిరిగి చూసేది లేదండి. అంటే ఇది ఎలా సాధ్యమైంది? ఎలా సాధ్యమైందంటే దేవుడు నీకు తెలియకుండా నీ చుట్టూ ప్రొడక్షన్ పెట్టాడు. దేవుడు నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీ చుట్టూ తన దూతలు ఉన్నారు. నమ్మంటే ఏం చేయాలా? ఏ పరిస్థితులైనా దేవుడు చూసుకుంటాడు. మీలో ఉన్న ప్రభావంతో, అభిషేకంతో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాటిని సమర్థించుకునే గుణం, వాటిని సాల్వ్ చేసుకునే లక్షణాలు దేవుడు మీకు ఇస్తాడు. ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయి అంటే నమ్మినప్పుడు సాధ్యమైంది. అర్థమైందని నేను చెప్పింది. మీరు నమ్మండి, దేవుడు మహిమ చూస్తారు. చెప్పండి, నమ్మితే దేవుడు మహిమ చూస్తారు. ఇంకొక సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. మనం కొన్ని పరిస్థితులు ఉన్నప్పుడు పరిస్థితులు మార్చడానికి కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దూతలను పంపిస్తాడు. ఎవరు పంపిస్తాడు? మీకు అర్థం కాని విషయం చెప్తాను. నేను హాస్టల్లో బైబిల్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు నాకు 2 జతల బట్టలు ఉండే. 2 జతల్లో ఒకటి వేసుకుంటాం, ఉతుక్కోవడం, మళ్ళీ ఒక నాన్న పెట్టుకుని అది ఇంటి తర్వాత వేసుకోవడం. ఇది పరిస్థితి. క్రిస్మస్ వచ్చింది. క్రిస్మస్ కి ఒక 4-5 రోజులు ఉన్నాక నా మనసు అనిపించింది, క్రిస్మస్ కి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొత్త బట్టలు వేసుకుంటారు, నేను కూడా కొత్త బట్టలు వేసుకుంటే బాగుంటుంది ప్రభా, కానీ నా దగ్గర డబ్బులు లేవు కదా, నువ్వు సహాయం చేస్తే బాగుంటుంది. సరే ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదు. ఇస్తే కనుక నేను వేసుకుంటాను, లేకపోతే కనుక వేసుకున్నాను, నాకు నో ప్రాబ్లం. ప్రార్థన చేసుకున్నాను మనసులో అనుకున్నాను. అనుకున్న తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఒక ఆయన నరకాలు కూర్చుంటాడు అన్నాడు. ఎప్పుడు ప్రతి వారం నరకాలు కూర్చుంటాడు చర్చిలో. సాయంత్రం సంఖ్యలో ఏదో పని ఉంది అన్నాడు. నేనేమన్నానంటే అది పని ఉందేమో అని వెళ్ళాను. వెళ్తే పలానా షాప్ కాడికి వెళ్ళన్నాడు. షాప్ కాడికి వెళ్ళాను. షాప్ కాడికి వెళ్తే నీకు ఇష్టం వచ్చిన 2 జతలు కొనుక్కోమన్నాడు బట్టలు. అప్పుడు ఎంత తెలుసా? ఒక జత వచ్చేసరికి 3000. ఎంత? నేను అప్పుడు బట్టలు కొని కుట్టిస్తే ఏమైనా తెలుసా? 300. అంటే ఒక జత బట్టలు కొనడానికి 150, కుట్టిడానికి 150, మొత్తం కలిపి ఎంత? 300. ఒక జత 3000 అంటే 10 జతలు వచ్చే డబ్బులు 2 జతలు కొనిచ్చాను నాకు. సరే కొనిచ్చిన తర్వాత బాగానే నేను పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగా సరిలేదు అన్నమాట. అంటే ఒక రక్తం గడ్డ లాంటి గడ్డ వచ్చింది నాకు. ఆ గడ్డ వల్ల జ్వరం, వాంతులు, విరోచనాలు, ఆకలి ఇట్లా ఇంచుమించు 5-6 రోజుల నుంచి అక్కాలని పరిస్థితి. అయినా దేవుడు నేను స్వస్థపరచమని అడగల. దేవుడే స్వస్థపరుస్తాలే అనే ఆలోచన వచ్చి దేవుడిని అడగల, నేను స్వస్థపరిచిన అని అడగలేదు. అయితే నేనేం చేశానంటే, రేపు ఉదయం క్రిస్మస్,
ఇది 24 నైట్. చిన్న ప్రార్థన చేస్తున్నాను మనసులో, తండ్రి నాకు బట్టలు లేవు కానీ బట్టలు ఇచ్చావు. ఇప్పుడు బట్టలు వేసుకుని చక్కగా నేను ఆరాధించడానికి లేకపోతే క్రిస్మస్ రోజు ఎలా ఆరాధించడం? ఆరోగ్యం లేదే మందిరానికి ఎలా వెళ్ళడం? నువ్వు నన్ను చూస్తున్నావు, నేను నీ మీద విశ్వాసం ఉంచుతాను, నన్ను స్వస్థపరచు. అప్పుడు నేను మెడిసిన్ వేసుకోవాలి. మెడిసిన్స్ తీసుకొచ్చారు, వేసుకోమన్నారు. చాలా మంది జ్వరానికి అది వేసుకో ఇది వేసుకో అన్నారు. నేను వేసుకోను, ఎందుకంటే నాకు మెడిసిన్ వేసుకోవడం నచ్చదు. నేను వేసుకున్నాను. మళ్ళీ మెడిసిన్ వేసుకోవడం నచ్చదంటే మెడిసిన్ వేసుకోవడానికి విరుద్ధం కాదు. హాస్పిటల్ కలంటే మీకు బాగుంది చూపించుకోండి, అన్ని చేసుకోండి, నేను వద్దంట్లా. వైద్య శాస్త్రం కూడా దేవుడు ఇచ్చిన జ్ఞానమే. నేను ఎందుకు వేసుకోనంటే నాది వేరు. ఓకే, ఇప్పుడు వేసుకోలేదు. ఇప్పుడు అందరూ నన్ను ఏమన్నారు తెలిసి రిచ్చోడు రా అన్నారు. ఏమన్నారు? కానీ నేను ఏమన్నానంటే దేవుడు నాకు స్వస్థపరుస్తాను నమ్మాను. నమ్మితే కరెక్ట్గా డిసెంబర్ 24వ తారీఖు అర్ధరాత్రి 11:30 అవుతుంది. నేను ఒక్కడే గదిలో తలుపులు వేసుకుని పడుకున్నా, లోపల లైట్లు కట్టేసి. చర్చిలో పిల్లలు తర్వాత నాతో పాటు యవనస్తులు అంతా కూడా చర్చిలో డెకరేషన్ చేస్తున్నారు. రేపు క్రిస్మస్ కోసం అంతా రెడీ చేస్తున్నారు. కింద ఎవరో లేరు హాస్టల్లో. నేను బాగా గమనించాను, 3 వ్యక్తులు తలుపు గీడేసి ఉంటే నిజంలో కళ్ళలో కాదు చెప్పేది. నువ్వేలా చెప్తాను నమ్ముతానమ్మా, డాక్టర్ నమ్మితే మీరు చూస్తాను. 3 వ్యక్తులు తలుపులో నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? వచ్చి ఆ వ్యక్తులు ఎప్పుడైతే గదిలోకి వచ్చారో గదంతా వెలుగుతో నిండిపోయింది. బాగా తేజస్సుగా ఉందన్నమాట. అప్పుడు ఆ ముగ్గురులో ఒక వ్యక్తి అడుగుతున్నాడు, ఏంటి ఏమైంది పడుకున్నావు అన్నాడు. ఇట్లా గడ్డందే సమస్యగా ఉందంటే, ఏది ఇక్కడ అని చెప్పేసి ఆ గడ్డం చోట ముట్టుకున్నాడు. ముట్టుకుని తగ్గిపోతే ఏ పని వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే వాళ్ళు అక్కడ ముట్టుకుని వెళ్ళిపోయారో జస్ట్ ఒక 2-3 నిమిషాల తర్వాత విపరీతమైన నొప్పి స్టార్ట్ అయింది. ఆ గడ్డ ఎంత నొప్పి స్టార్ట్ అయిందంటే అల్లాడిపోయాను అనమాట. ఆ బెడ్కి అటు ఇటు కొట్టుకున్న గిలగల కనుక్కున్నాను అనమాట. వేకోజలు కోడిగా కనుక్కుని అనుకున్నాను. కనుక్కున్న తర్వాత ఒక 5 నిమిషాలు మంచి నిద్ర పట్టింది. పడుకు లేచి చూస్తే గదంతా భయంకరమైన వాసన. ఏంట్రా వాసన అంటే ప్యాంట్ అంతా తడిసిపోయింది. చూసుకుంటే ఆ గడ్డ పగిలిపోయి ప్యాంట్ అంతా అర్థం. ఉదయానికి కనీసం గడ్డ వచ్చిన ఆనుభావాలు కూడా లేదు. ఇది దేని వల్ల సాధ్యమైందంటే దేవుడు తన దూతను పంపి స్వస్థపరిచాడు. నేను ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే, మిమ్మల్ని దేవుడు చూస్తున్నాడు, మీతో ఉన్నాడు. మీతో లేడు అని అనిపించేది దుష్టుడు. అయితే మీరు ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మీతో ఉన్నదేంటో మీలో ఉన్నదేంటో దేవుడు ఏమైనాడో చూసి ఎరిగే దృష్టి కలిగి ఉండాలి. అప్పుడే దేవుని బలమైన కార్యాలు కలుగుతాయి. నువ్వు నమ్మనంత కాలం దేవుడి మహిమ చూడలేవు. నువ్వు నమ్మకం మొదలుపెట్టు, దేవుడి మహిమ చూడకుండా ఉంటావు. అనుదినం దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? నమ్మినప్పుడు. తర్వాత ఏమైంది తెలుసా? చక్కగా క్రిస్మస్ లో మంచిగా ఆరంభం చేస్తుంది. మీకు వచ్చి అట్లా నేను దేవుడిని అడిగింది క్రిస్మస్ మాత్రమే మన బాటలో, కానీ క్రిస్మస్ తర్వాత కూడా వచ్చింది మనకి. అదేంటి? జనవరి 12 కూడా దేవుడు బట్టలు ఇచ్చాడు. ఎందుకు విషయం చెప్తానంటే, నీ విశ్వాసం నీ జీవితంలో ఖచ్చితంగా నువ్వు విశ్వాసించడం ద్వారా దేవుడి కార్యాలు పొందుకుంటావు. దేవుడి మహిమను అనుభవిస్తావు. దేవుడి మాటలు దీవించిన కాదు. ప్రార్థన చేద్దాం కొన్ని విషయం. అంటే నా దృష్టి మార్చలేదు. నీ ఆత్మ సంబంధం